ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో మనం హ్యాండ్స్ని రెడీ చేసిన తర్వాత ఎలా బ్లౌజ్కి జాయింట్ చేయాలన్నది కూడా అడుగుతున్నారండి. కుర్తలు వచ్చినట్టుగా ఉగ్గు వచ్చినట్టుగా వస్తున్నాయి, ఏ రకంగా జాయింట్ చేస్తే కరెక్ట్గా వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. వారి కోసం ఈ వీడియో చేస్తాను. మనం బ్లౌజ్ అంతా కూడా అంటే లైనింగ్ అంతా అటాచ్ చేసేసానండి. చేసేసిన తర్వాత ఇది బార్డర్ బ్లౌజ్ చూసారు కదా, హ్యాండ్ ఇది మనం లైనింగ్ అంతా అటాచ్ అయిన తర్వాత రైట్ సైడ్ మధ్యలో ఉండేటట్టు చూసుకుని ఈ రకంగా ఒకదాని మీద ఒకటి సెంటర్ పాయింట్ చూసుకుని పెట్టుకోవాలి సమానంగా. చూస్తున్నారా, మనం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత అంచులు అనేవి ఒకే రకంగా ఉండాలి, రెండు చేతులు పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. మనం ఇలా పెట్టినప్పుడు పైన లైనింగ్ కనిపిస్తుంది కదా, కింద హ్యాండ్కి కింద ఉంటుంది లైనింగ్ ఇలా. ఇప్పుడు సెంటర్ నుంచి కరెక్ట్గా 2 ఇంచులు, ఎటువైపు అయినా సరే, అటువైపుకి అలవాటు ఉంటే అటువైపు పెట్టుకోండి, ఇటువైపుకి అయితే ఇటువైపుకి, అలాగే కింద అంచు నుంచి 2 ఇంచులకి వదిలేయండి. దాని తర్వాత ఈ 2 ఇంచులకి మధ్యలోని మనం ఈ 2 మార్కింగ్కి మధ్యలోని ఒక 1 ఇంచుకి మార్కింగ్ ఇలా పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలంటే అంచులాగా మధ్యలోకి 1 ఇంచు పెట్టి ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఇలా డౌన్కి ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి పైకి ఇలా వెత్తేయాలన్నమాట. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు హ్యాండ్ లోత్ అనేది వస్తుంది. ఇలా అయితే కనుక మీకు హ్యాండ్ ఎప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ కటింగ్ చేసుకున్నారనుకోండి, మీకు లైనింగ్ అటాచ్ చేసినప్పుడు బ్లౌజ్ పీస్కి తేడాలు వస్తాయి. అదే ఇలా మొత్తం హ్యాండ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు లోతు తీసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే హ్యాండ్ అటు ఇటు తారుమారు అయ్యే ప్రసక్తి కూడా ఉండదన్నమాట. లైనింగ్ ఎప్పుడు మీరు తప్పు కటింగ్ చేస్తారనుకోండి తప్పు అయిపోద్ది. అదే ఇలా లైనింగ్ అటాచ్ అయిపోయిన తర్వాత 2 హ్యాండ్లకి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఎదురుగా పెట్టుకుని, అంటే 2 బ్లౌజ్ పీసులు లోపల ఉండేటట్టు పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు కట్ చేసిన దగ్గర బిగినర్స్ అంటే లైనింగ్ విడిపోయింది కదండి, ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ కుట్టడం ఇబ్బంది ఉంటుంది, జారుతుంది అని అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇలా ఒక కుట్టు వేసేసుకుంటే, ఇప్పుడు కటింగ్ చేసాం కదా లోతు, ఒక కుట్టు వేసేసుకోవాలి. మనం లోతు తీసిన దగ్గర కట్ పెట్టాం కదా, ఇప్పుడు ఆ కట్ ఉండడం వల్ల ఏంటంటే మనకి తెలుస్తుంది అనమాట, ఈ కట్ ఉన్నది ఫ్రంట్ వైపుకే కంపల్సరీగా రావాలి అని. లోతు ఎందుకు తీస్తామంటే కనుక షోల్డర్ దగ్గరికి వచ్చేసి భుజాల దగ్గరికి ఫ్రంట్ వైపు తక్కువ స్కిన్ ఉంటుంది కాబట్టి మనకి లోతు కావాలి, దగ్గరికి కావాలన్నమాట, లేదంటే కుర్తలు ఎక్కువగా వచ్చేస్తాయి. ఇప్పుడు బ్లౌజ్ మనకి ఫ్రంట్ బ్యాక్ అటాచ్ అయిపోయి నెక్ కుట్టేసిన తర్వాత ఇలా రైట్ సైడ్ పై వైపుకు ఉండేటట్టు పెట్టుకోవాలి. బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ సెంటర్ పాయింట్ షోల్డర్ దగ్గరకు వచ్చి ఈ కట్ పెట్టాను చూడండి, లోతు తీసాం కదా, ఈ లోత్ అనేది ముందు భాగానికి వచ్చేటట్టుగా ఒక చేతిని అరేంజ్ చేస్తే రెండవది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట, రెండవది పాడే ప్రసక్తి ఉండదు. ఇప్పుడు షోల్డర్ దగ్గరికి ఈ సెంటర్ పాయింట్ కట్ని పెట్టి ఇలాగా కొలుచుకుంటూ వెళ్ళిపోవాలి పై వైపుకి. అది బ్యాక్ సైడ్ అవనివ్వండి, ఫ్రంట్ అవనివ్వండి, ఇలా పై వైపుకి ఇలాగా ఏది లాగకుండా 2 అంచులు కలుపుతూ కొలుచుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా. దాని తర్వాత హ్యాండ్ పీస్ కొద్దిగా ఎక్కువన్నా చిన్న పీస్ తక్కువ ఉన్నా పర్లేదు, ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచే మనం కుట్టుకుంటూ రావాలి. 2 అంచులు సమానంగా చేద్దామని మీరు జరపకూడదు. కొలుచుకుంటూ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఇలా ఒక పాదం ఖర్చుతోని కుట్టు వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. నీట్గా ఇలా వచ్చేయాలి. కుట్టినప్పుడు ఈ మధ్యలో కట్టు షోల్డర్ కుట్టు ఒకే దగ్గరకు ఉండేటట్టు చూసుకోవాలి. కానీ స్టార్టింగ్ నుంచి కూడా ఇలా కంటిన్యూగా కుట్టడం వల్ల మీకు ఏ కుర్తలు రావన్నమాట. బ్లౌజ్ పీస్ని కానీ అదే రకంగా హ్యాండ్ పీస్ని కానీ సాగదీయకూడదు. 2 అంచుల్ని సమానంగా పెట్టుకుంటూ కొద్దిగా పెట్టుకుంటూ ఒక్కొక్క 2 ఇంచులకు పట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. అంతే తప్ప ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా పట్టుకుని కుడదామన్నా కుదరదు. ఇప్పుడు కుట్టు అయిపోయింది కదండి, ఒక పాదం ఖర్చు మార్జిన్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి, ఒకే వెడల్పుని కుట్టు రావాలన్నమాట. ఖర్చు అనేది కరెక్ట్గా వదలాలి. చూస్తున్నారు కదా, ఖర్చు అనేది పాదం ఖర్చు మాత్రమే వదిలేను. ఇప్పుడు రెండో కుట్టు కుట్టిన దాని మీద రెండో కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏంటంటే కిందనున్న చూసారు బ్లౌజ్ని ఇలా తొయ్యాలి. తోసి కుట్టడం వల్ల ఏంటంటే మీకు ఆ పీస్ అనేది ఒక లేయర్ ఏదైనా సరే కుట్లోకి రాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 అంచులు కంపల్సరీగా కలిసేటట్టుగా ఉండాలి, ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా ఉంటే చూస్తున్నారు కదా హ్యాండ్ అనేది ఇలా రౌండ్గా మీకు ఎక్కడ కూడా చూంచి వచ్చినట్టుగా ఉండదన్నమాట. మీరు హ్యాండ్కి లోతు తీసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా తీస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ ప్రాబ్లం అనేది లోతు తీయడంలోనే ఉంటుంది. ఇంకోటి స్టిచ్చింగ్ చేసేటప్పుడు సాగతీసి కుట్టడం కానీ, సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఇటువైపు కుట్టి తర్వాత అటువైపు కుట్టడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీకు హ్యాండ్
కరెక్ట్గా రాదనమాట. చూస్తున్నారు కదా, మనకి హ్యాండ్ అనేది ఒకటి రెడీ చేసాం కదా, అలాగే రెండో వైపు కుట్టుకోవాలి. మీరు హ్యాండ్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ మీరు కరెక్ట్గా చేసుంటే కనుక ఫిట్టింగ్ చేసిన తర్వాత చూసారా చంక భాగం దగ్గర అంచు అనేది కరెక్ట్గా మీకు సమానంగా వస్తుంది అనమాట. ఇలా వచ్చింది అంటే మీరు హ్యాండ్ కటింగ్ ఏంటి స్టిచ్చింగ్ ఏంటి పర్ఫెక్ట్గా చేసినట్టు. సరేనా అండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.